ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఈ వీధుల్లో పడుకొని నిద్రపోతుంటారే భిక్షగాళ్ళు, వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళకి కప్పుకోవడానికి బ్లాంకెట్స్, దుప్పట్లు, ఈ చలికాలంలో కప్పుకోవడానికి దుప్పట్లు వాళ్ళకి స్పాన్సర్ చేస్తే ఎక్కడ ఏ భిక్షగాడు పడినా కూడా ఆ భిక్షగాడు ఆ పాస్టర్ గారికి, అయ్యా వందనాలు పాస్టర్ గారు, వందనాలు పాస్టర్ గారు అని వాళ్ళని గౌరవించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? ఇచ్చుటలో ఘనత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించాలి, దిక్కులేనటువంటి వారిని, అనాథులను, తల్లిదండ్రులు లేనటువంటి వారిని వారి వారి ఇబ్బందులలో పరామర్శించటయే నిజమైన భక్తి. ఈ రోజున మన కళ్ళ ముందు అనేక మంది అలా దిక్కులేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయినప్పటికీ కూడా మనకి చేతులు రావు సహాయం చేయటానికి. కానీ దేవుని ఎదుట నిజమైన భక్తి ఎదుట తల్లిదండ్రులు లేనటువంటి వారిని, దిక్కులేని వారిని, వెధవరాండ్రను వారి వారి ఇబ్బందులలో పరామర్శించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే నిజమైన భక్తి. ఇలా ఆదరించడం బట్టి ఏం కలుగుతుంది? ఘనత కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసు ప్రభువారు చెప్పారు, మీలో ఇలాంటి వాళ్ళకు ఒకరికి చేస్తే అది నాకు చేసినట్లు. ఎవరిని చూసన్నాడు ఆయన? దిక్కులేటువంటి పిల్లల్ని, వెధవరాండ్రను వాళ్ళని చూసి యేసు ప్రభువారు చెప్పిన మాట, వీరిలో ఎవరికైనా మీరు ఒకరికి చేస్తే, ఉపకారం చేస్తే అది నాకు చేసినట్లు. ఎవరికి చేసినట్లు? దేవునికి చేసినట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పైగా ఇంకొకటి, మనం ఇస్తున్నామండి 10 మందికి డబ్బా కొట్టుకోవాల్సిన అవసరము లేదు. 10 మందికి డబ్బా కొట్టాల్సిన అవసరం లేదు. బహిరంగంగా ప్రకటించాల్సిన అవసరం లేదు. రహస్యంగా చేయి, రహస్యంగా